ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. రామాయణంలోని యుద్ధకాండ విశేషాలు ఏమిటి? శ్రీరామ రామ రామేతి రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. యుద్ధకాండ కంటే ముందు కిష్కిందకి ఆంజనేయ స్వామి వచ్చాడు, సీతమ్మ వారి జాడను తెలిపాడు. ఆ తర్వాత ఇక్కడ రాముడు సిగ్గురుణ్ణి పిలిచి అడిగాడనమాట. సీత జాడ తెలిసింది, సీత సముద్రానికి ఆవలి ఒడ్డున ఉంది. హనుమంతుడైతే దాటగలిగాడు కానీ ఇంకెవరూ దాటలేరు కదా, అక్కడికి వెళ్లటం ఎలాగో, ఈ వానర వీరులందరూ అక్కడికి ఎలా వెడతారు, మనం యుద్ధం ఎలా చేస్తాము అని సందేహపడ్డాడు. రామా, నువ్వేమీ సందేహపడక్కర్లేదు, మనకి సేతు కట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి వానర వీరుల్లో నలుడు ఉన్నాడు. నలుడు సాక్షాత్తు విశ్వకర్మ, వాస్తుశిల్పి విశ్వకర్మ కుమారుడు. ఆయనకి సేతు కట్టడం తెలుసు కాబట్టి నీ ఆధ్వర్యంలో మేమంతా కలిసి అక్కడ సేతు నిర్మాణం చేస్తాము అనేటువంటి మాటని సుగ్రీవుడు ధైర్యం చెప్పాడు రాముడికి చెప్పి. శ్రీరాముడు హనుమంతుణ్ణి కౌగిలించుకొని, హనుమ, మా వంశాన్ని, నా మాటని, ధర్మాన్ని కూడా నువ్వు నిలబెట్టావు, సీత జాడ తెలిపావు. నీ సహకారం అనేటువంటిది, నువ్వు చేసినటువంటి భక్తి, నువ్వు చూపించినటువంటి భక్తి కానీ, నువ్వు చేసినటువంటి సాహసం కానీ ఎవరు చేయలేనటువంటిది. అలాంటి సాహసాన్ని చేశావు, లంకను చేరుకున్నావు, సముద్రాన్ని లంఘించావు, సీత జాడను తెలుసుకుని ధర్మాన్ని నిలబెట్టావు, నాకు ఉపశమనం కలిగించావు. నీ కీర్తి ఆ చంద్ర తారకార్కం నిలిచిపోతుంది అనేటువంటి అభయాన్ని హనుమంతుడికి శ్రీరాముడిచ్చాడు. ఆ తర్వాత వానర వీరులంతా కలిసి సేతు నిర్మాణానికి పూనుకున్నారు. అదేమిటంటే వానర వీరులంతా కూడా మద్ది చెట్లు అంటారు, చాలా పెద్దగాను పెద్ద పెద్ద వృక్షంగాను ఉంటుంది. వాటిని కూకటి వేళ్లతో పీకేసి, అలాంటి మహావృక్షాలు పొడవైనటువంటివి, వంగిపోకుండా ఉండేటువంటి మహావృక్షాలన్నిటినీ తీసి ఒక వరుస క్రమంలో సముద్రం మీద వేశారట. ఆ తర్వాత వాటి మీద రాళ్లను వేశారు. వాటన్నిటి కూడా తీగలు, లతలు, ఎలాంటివి, కొబ్బరి తీగలు ఎలా ఉంటాయి, కొబ్బరి నార ఎలా ఉంటుంది, అలాంటి నారలతో గట్టిగా తెగిపోకుండా ఒక్కొక్క చెట్టుని కడుతూ వెళ్లారట. ఆ తర్వాత వాటి మీద గడ్డి వేసి, ఆ దాని మీద రాళ్లు వేసి, దాని మీద ఇసుక వేసి, మరికొన్ని వృక్షాల్ని వేసి దాన్ని పటిష్టంగా ఒక నెల రోజుల్లో మొత్తం సేతు నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తర్వాత రామలక్ష్మణులు వానర సైన్యంతో కూడా లంకా సరిహద్దుల్లోకి చేరుకున్నారు. వీళ్ళ జెండాలు ఎగరవేశారు, యుద్ధాన్ని ప్రకటించారు. అక్కడ విభీషణుడు అన్నగారికి నీతులు చెప్పాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, సీతమ్మ వారిని వదిలేసేయి, రాముడు నిన్ను క్షమిస్తాడు, పరస్త్రీని చెరపెట్టడం మంచిది కాదు అనేటువంటి నీతులు చెప్తాడు. ఆ మాటలు రావణుని చెవికి ఎక్కలేదు. దాంతో కోపం వచ్చేసి విభీషణుడిని నానా మాటలు అని మొహం చూడకుండా వెళ్లిపోమ్మంటాడు. విభీషణుడికి ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఇక్కడ ఉండకూడదు అని అనుకుంటాడు. ఈ పరిసరాల్లో అవినీతి జరిగే దగ్గర నేను ఉండకూడదు అని నిర్ణయించుకుని అన్నగారితో తెగదెంపులు చేసుకుని తన సహచరులతో కలిసి రాముడి దగ్గరికి వచ్చి ఆశ్రయాన్ని పొందుతాడు విభీషణుడు. అయితే అక్కడ ఉన్నటువంటి వానర వీరులెవరూ కూడా అతనికి ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకోరు. కానీ రాముడు మాత్రం ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు ఆశ్రయం కోరుతారో వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలి, విభీషణుడికి మనం ఆశ్రయం ఇద్దామని చెప్పేసి తన దగ్గర చేర్చుకుంటాడు రాముడు. ఆ తరువాత రావణుడు తన సైన్యాన్ని రాముడి మీదకి యుద్ధానికి పంపిస్తాడు. ఆ తర్వాత పెద్ద కొడుకు అయినటువంటి ఇంద్రజిత్తును పంపిస్తాడు. ఇంద్రజిత్తు వచ్చిన తర్వాత ఇంద్రజిత్తుకి ఒక రోజు లక్ష్మణుణ్ణి గెలిచేటువంటి వరం ఉంటుంది. ఆ తర్వాత యుద్ధంలో ఆ రోజు లక్ష్మణుడు స్పృహను కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత తెల్లవారే లోపు మందు వైద్యం చేయకపోతే లక్ష్మణుడు బతికేటువంటి అవకాశం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజవైద్యులు చెప్తారు. అప్పుడు హనుమంతుడు తెల్లవారేసరికి ఉత్తర భారతానికి వెళ్లి ఏకంగా సంజీవిని ఉన్నటువంటి పర్వతాన్ని తీసుకొస్తాడు. వైద్యం జరిగి లక్ష్మణుడు లేచి కూర్చుంటాడు. ఆ తర్వాత లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకి ఘోర యుద్ధం జరుగుతుంది. ఇంద్రజిత్తును
ఓడిస్తాడు ఇంద్రజిత్తు, వధింపబడ్డాడు ఇక్కడ. ఆ తర్వాత కుంభకర్ణుడు రాముడి చేతిలో మరణించాడు. ఎంతో మంది రావణుడి సైన్యంలో వాళ్ళంతా కూడా మరణించడం జరిగింది. తర్వాత ఏకాకి అయిపోయినాడు రావణుడు. భార్య చెప్పినా ఎవరు చెప్పినా వినకుండా తను మళ్లీ యుద్ధానికి వచ్చాడు. రాముడితో యుద్ధానికి తలపడ్డాడు రావణుడు. కొన్ని రోజులు రాముడికి రావణుడికి ఘోర యుద్ధం జరిగింది. కాని రాముడు రావణుణ్ణి వధించలేకపోయాడు. అప్పుడు పైనుంచి చూస్తున్నటువంటి అగస్త్యుడు వచ్చి రాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించిన తర్వాత మరునాడు సూర్యోదయానికి రాముడు 3 సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేసి సూర్య భగవానుడి ఆశీర్వచనం పొంది తేజస్సును పొంది మరునాడు రావణ వధ చేస్తాడు. రావణ వధ జరిగిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. పట్టాభిషేకం తర్వాత హనుమంతుడు కొంతమంది వానర సైన్యం అంతా వెళ్లి సీతమ్మ వారిని రాముడి చెంతకు తీసుకొస్తారు. అప్పుడు రాముడు సీతని అగ్నిప్రవేశం చేయమని అడుగుతాడు. తర్వాత సీతమ్మ వారు అగ్నిప్రవేశం చేస్తుంది. అగ్నిదేవుడు ప్రత్యక్షమై బయట ఉన్నటువంటి ఛాయా సీతను తను తీసుకుని తనలో ఉన్నటువంటి అసలు సీతను బయట పెడతాడు. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు వానరులతో సహా సుగ్రీవుడితో సహా మళ్లీ అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్యలో శ్రీరాముడికి రామ పట్టాభిషేకం జరుగుతుంది. ఇంతటితో మనకి యుద్ధకాండ ముగుస్తుంది. రామాయణ పారాయణం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? మనకిక్కడ యుద్ధకాండ అయిపోయిన తర్వాత రామ పట్టాభిషేకం తర్వాత వాల్మీకి మహర్షి ఈ రామాయణం చదవటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి ఫలశ్రుతిని కూడా మనకి చెప్పాడు. ఎవరు రామాయణాన్ని పారాయణం చేస్తారో, ఎవరు రామాయణాన్ని వింటారో వాళ్లకున్నటువంటి సకల దోషాలు పరిహరింపబడతాయని, ఎవరు నిత్యం రామాయణాన్ని కొద్దిపాటిగా అయినా సరే ఒక శ్లోకమైనా సరే చదువుతారో వాళ్ళ దగ్గరికి ఎలాంటి దుష్ట శక్తులు రావని, ఎలాంటి గ్రహ పీడలు వాళ్ళకి ఉండవని విషయం మనకి తెలుస్తోంది. అంతేకాదు రామాయణంలోని బాలకాండను ఎవరు చదివితే పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రామ కళ్యాణ ఘట్టాన్ని ఎవరు చదివితే పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత సుందరాకాండను ఎవరు చదివితే వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల వియోగం తప్పిపోతుంది. యుద్ధకాండ ఎవరు చదువుతారో తర్వాత వాళ్ళకి శత్రు వినాశనం జరుగుతుంది, అంటే శత్రువులంతా కూడా నశించిపోతారు అని చెప్తారు. ఆ తర్వాత సంజీవిని పర్వతాన్ని తెచ్చేటువంటి అధ్యాయాన్ని చదవటం వల్ల వ్యాధి కూడా నిరోధం అవుతుంది, ఎలాంటి వ్యాధులైనా కూడా పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అసలు మొత్తానికి రామాయణాన్ని ఎవరు చదువుతారో వాళ్ళకి ఉన్నటువంటి సకల పాపాలు పరిహరింపబడి వాళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ పోయి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్తారు. ఏ ఇంట రామాయణ పారాయణం జరుగుతుందో ఆ ఇంటికి హనుమంతుడు రక్షణగా ఉంటాడని, ఎలాంటి దుష్ట శక్తులు ఆ ఇంటికి అవాహించవని, ఏ ఇంట్లో రామాయణ పారాయణ జరుగుతుందో ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవని చెప్తారు. అందుకని రామాయణ పారాయణ అనేది, రామనామ స్మరణ అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటి విషయం అని చెప్పేసి మనకి తెలుస్తోంది. చైత్ర శుద్ధ అష్టమి విశేషం ఏమిటి? చైత్ర శుద్ధ అష్టమిని అశోకాష్టమి అంటారు. అశోక అంటే శోకము లేనటువంటిది, దుఃఖాలని పోగొట్టేటువంటి అష్టమి అని దీనికి పేరు. అయితే ఈ అష్టమికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అదేమిటంటే శివుడి భార్య సతీదేవి ఈ రోజే ఆత్మత్యాగం చేసింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఈ రోజు శివ పార్వతులకి పూజ చేయాలి అనేటువంటి విశేషం కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా దేనితో పూజ చేయాలి అనేటువంటిది మనకి ఈ చైత్ర మాసంలో కనిపించేటువంటి అనేక విశేషాలు ఉన్నాయి. దీనికి ఏమిటంటే ఈ అష్టమి రోజు భవానీ పూజ చేయాలని, శివ పార్వతులకి పూజ చేయాలని చెప్తూనే ఈ పూజకి దమనాన్ని వాడాలని, అదేవిధంగా అశోక చిగుర్లని వాడాలని, అంటే మనకి అశోక వృక్షాలు తెలుసు కదా, వాటి చిగుర్లతో ఈ రోజు శివుణ్ణి అమ్మవారిని పూజించాలి అనేటువంటి విశేషం కనిపిస్తోంది. అయితే ఎందుకు దమనంతో పూజించాలి, ఎందుకు అశోక చిగుర్లతో పూజించాలి అనేటువంటి అనుమానాలు కూడా మనకి వస్తాయి, ఎన్నో సందేహాలు కూడా మనకి వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఇది వసంత ఋతువు. వసంత ఋతువులో ఏమిటంటే అందరికీ కూడా కామ ప్రకోపాలు పెరగటం, ఆ తర్వాత సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటానికి అవకాశాలు చిక్కేటువంటి వసంత ఋతువుగా దీన్ని చెప్తారు. అందుకని సంతానం లేనటువంటి దంపతులంతా కూడా, ముఖ్యంగా స్త్రీలు, ఈ అశోక చిగుర్లతో
శివపార్వతులని పూజించి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుని 8 చిగుర్లు ఈ రోజు వాళ్ళు భుజించాలి ప్రసాదంగా అనేటువంటి విశేషం కూడా కనిపిస్తోంది. ఎందుకు అంటే దీని వెనుక మనకి వైద్యపరమైనటువంటి సంకేతాలు కూడా అనేకంగా ఉన్నాయి. అదేమిటి అంటే అశోక వృక్షం మనకి సంతానలేమి ఉన్న వాళ్ళకి ఇది వైద్య ప్రక్రియలో బాగా పనికొస్తుందని, దీని కాయలు, పుష్పాలు, చిగుళ్ళు కూడా సంతానోత్పత్తికి దోహదం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనకి వైద్య శాస్త్రం చెప్తోంది. అందుకని ఈ ఋతువులో ఈ చిగుళ్లతో శివార్చన చేసి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అంటున్నారు. అంటే ఒకవైపు వైద్య ప్రక్రియ చెప్తూనే మరొక వైపు భగవంతుడి అనుగ్రహం కూడా కావాలి అని చెప్పక చెప్పినట్టుగా అవుతోంది ఇక్కడ. అందుకని శివపార్వతులకి ఈ రోజు ఈ అశోక చిగుళ్లతో పూజించి సంతానం లేనటువంటి దంపతులంతా కూడా ఈ అశోక చిగుళ్ళని పూజించిన తర్వాత దీన్ని ప్రసాదంగా స్వీకరించాలి అనేటువంటి మాట మనకి కనపడుతోంది. అందుకని ఇది అశోకాష్టమి అంటారు. శివపార్వతుల పూజకి ఇది ప్రత్యేకమైనటువంటిది. భవానీని ప్రత్యేకంగా ఈ రోజు కొలవాలి అనేటువంటి విషయాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి.